పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? అతను పర్వాలేదు. పవన్ కళ్యాణ్ ఒక ఇదే అనమాట. ఆయన ఏదో ఒక లెవెల్గా చేస్తాము ప్రజలను అనేది ఒక అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు సార్ ఆయన. ఉన్నాడు. ఎలా ఉంది ఉప ముఖ్యమంత్రిగా పవన్ పనితీరు అంటే? పనితీరు ఆయన చెప్పిన వెంటనే స్పందిస్తున్నాడు. ఎవరన్నా ఏదైనా చెప్పిన వెంటనే పని చేయడానికి ముందుకు పోతున్నాడు. గత ప్రభుత్వంలో 5గురు ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు జగన్ గారి క్యాబినెట్ లో. ఇప్పుడు ఒక్కరే ఉన్నారు ఉప ముఖ్యమంత్రి. 5గురికి ఒక్కరికి ఏమైనా తేడా గమనించారు? అదే మనకు అంత గమనించలేదు సార్ మేము. ఓకే. సో ఆ పదవి ఇచ్చినందుకు ఆ పదవికి ఏమైనా న్యాయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్? చేస్తున్నాడు. ప్రజల్లో కొంత ఏదో రోడ్లు లేని వాళ్ళకు స్కూల్ పిల్లలకు కొద్దిగా డెవలప్మెంట్ ఉంది. కానీ ఎక్కడా కనపడకుండా సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు ఉంటున్నారు. లేదు సార్, వాళ్ళ ఏరియాలో తిరుగుతున్నారు. కొన్ని చోట్ల లేకపోయినా కొన్ని చోట్ల ఉన్నాడు. ఆయన సినిమాలో ఉండాలనుకుంటారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటారా మీ ఉద్దేశం? ఆయన అభిప్రాయం సార్, మనం ఏది చెప్పలేము. అది మనం చెప్పలేము సార్. అది మనం చెప్పలేము. ఎవరెవరి అభిప్రాయం ఎట్లా ఉందో మనకు తెలియదు. చివరిగా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనుకున్నారు రాజకీయ జీవితం, ప్రయాణం? ఇంకా ఉంది కదా సార్ దూరము. ఎట్లా ఆయన ఏం ప్రకటిస్తాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈయన ఏం ప్రకటిస్తాడో దాని మీద బట్టి ఆధారపడి ఉంటుంది. సైనికులు బలంగా కోరుకునేది ఒక వర్గం, ఆ పేరు చెప్పను కానీ వాళ్ళు కోరుకునేది ముఖ్యమంత్రి కావాలని. అది లేదు సార్, అట్లా లేదు సార్, మనం చెప్పలేము సార్. చివరికి ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ లేదా? పవన్ కళ్యాణ్ అయితే పర్వాలేదు, పరిపాలన బాగుంది.